హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మనం ఈరోజు గ్రూప్ డి క్లాసెస్లో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్ నేర్చుకోబోతున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం పర్సంటేజెస్ గురించి కాన్సెప్ట్, షార్ట్ కట్స్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ చూసాం. ఎవరైనా చూడని వాళ్ళంటే ఖచ్చితంగా పర్సంటేజెస్ చూడండి ఫస్ట్ క్లాసు. సో కంటిన్యూగా చూడండి, రోజు ఒక వీడియో వస్తుంది. అండ్ ఆ పర్సంటేజ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్ ఇన్డెప్త్గా నేర్చుకున్నాం, అలాగే ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్ చేస్తున్నాం. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ రేషియో అంటే రేషియో అంటే సో మామూలు మనకి ఏం తెలుసు, నిష్పత్తి కదా తెలుగులో. రేషియో అంటే ఇస్టు ఈ సింబల్తో మనం డినోట్ చేస్తాం. సో ఈ రేషియోని ఎందుకు యూజ్ చేస్తారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రేషియో అంటే, సో ఒక టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి రేషియోని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఒక 5 లీటర్స్ పాలు ఉన్నాయనుకోండి, ఒక 5 లీటర్స్ పాలు ఉన్నాయి, అందులో ఇద్దరికి పంచాలి. బి ఏ రేషియోలో, 2:3 రేషియోలో పంచాలి. ఓకే, అప్పుడు ఏకి ఎన్ని లీటర్స్, ఏకి 2 లీటర్స్, బికి 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనమాట. అంటే రేషియో అంటే ద కంపారిజన్ బిట్వీన్ టూ వాల్యూస్ ఆర్ థింగ్స్ ఇన్ ద సేమ్ యూనిట్. సో మిల్క్లో మాత్రమే అనమాట. ఇప్పుడు ఏకి పాలు ఇచ్చి బికి నీళ్ళు ఇస్తామంటే కుదరదు. ఓకే, ఇద్దరికి పాలు వేయాలి. సో అది 5 లీటర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏ ఏజ్ ఒక 30 ఇయర్స్ అంటే బి ఏజ్, ఇప్పుడు ఏని బీతో కంపేర్ చేయాలంటే బీది కూడా మనం ఏజ్ మాత్రమే చెప్తాం. అంటే బి ఒక 35 ఇయర్స్. ఓకేనా, ఇప్పుడు ఏ వయసు చెప్పి బి దగ్గర ఒక 200 రూపీస్ ఉన్నాయి, ఇవి రెండు కంపేర్ చేయాలంటే కుదరదు. ఓకే, దాన్ని అంటున్నారు ద కంపారిజన్ బిట్వీన్ two values or things in the same unit is called ratio. Okay, so the comparison between two values or things in the same unit అంటే 2 or more ఎంతమందినైనా కంపేర్ చేయొచ్చు. సో అందరిది సేమ్ యూనిట్ గురించి కంపేర్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇన్వర్స్ రేషియో అంటే ఏమి. ఇప్పుడు ఫర్ సపోజ్ A:B అనే ఒక రేషియో ఉంది. దీని ఇన్వర్స్ రేషియో రాయాలంటే 1/A:1/B, దట్ ఈజ్, సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే B/A అనమాట. సో B/A ఎట్లా వస్తుంది అంటే, యాక్చువల్గా ఇప్పుడు ఏకి బీకి ఎల్సిఎం తీస్తారండి. ఏకి బీకి ఎల్సిఎం ఏమి, A/B అనమాట. అంటే ఇప్పుడు 1/Aకి ఏబీతో మల్టిప్లై చేస్తారు, ఇస్టు 1/Bకి కూడా ఏబీతో మల్టిప్లై చేస్తారు. ఇప్పుడు ఏ క్యాన్సిల్, బి క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది, B/A. సో అది అలా వస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు 2:3 ఉంది, 2:3కి ఇన్వర్స్ రేషియో చెప్పాలా, డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, 3:2 రాసేయచ్చు. లేదు, కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే, సో ఇప్పుడు దాన్ని ఏం రాయొచ్చు, 1/2:1/3. ఇప్పుడు 2కి 3కి ఎల్సిఎం ఎంత, 6 కదా. అప్పుడు ఏం చేస్తామంటే 1/2కి ఇంటూ 6, 1/3కి ఇంటూ 6తో మల్టిప్లై చేస్తాం. 2×3 = 6, 3×2 = 6, 3:2. ఓకే, దాన్నే మనం ఇక్కడ డైరెక్ట్గా రాసేసాను అనమాట. ఓకేనా, A:2Bకి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, B:A రివర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాంపౌండ్ రేషియో అంటే ఏమి. సో కాంపౌండ్ రేషియో అంటే, ఇప్పుడు A:B, C:D, E:F ఇలా ఒక 3 రేషియోలు ఇచ్చేసి ఫైండ్ కాంపౌండ్ రేషియో అంటారు. ఓకేనా, ఫైండ్ కాంపౌండ్ రేషియో అంటారు. అప్పుడు ఏం చేస్తామంటే మనం A/B ఇంటూ C/D ఇంటూ E/F ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది కదా. ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ వస్తుంది కదా. సపోజ్ ఇది X, ఇది Y అనుకోండి. సో X/Y ఇలా రాయాలన్నమాట. కాంపౌండ్ రేషియో ఏమవుతుంది, A/B ఇంటూ C/D
into E by F is equal to X by Y. This is called compound ratio. Okay, next. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనం రేషియో నేర్చుకున్నాం. రేషియో అంటే ఏమి? నిష్పత్తి అంటే ఇష్టుతో సింబల్తో మనం డినోట్ చేస్తాం. అండ్ రేషియో అంటే డెఫినేషన్ ఏమి? ద కంపారిజన్ బిట్వీన్ టూ వాల్యూస్ ఆర్ థింగ్స్ ఇన్ ద సేమ్ యూనిట్ ఈజ్ కాల్డ్ రేషియో. ఇప్పుడు ప్రపోర్షన్ అంటే ఏమి? యాక్చువల్గా చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ కదా, రేషియో అయిపోయింది, ఇప్పుడు ప్రపోర్షన్ అంటే డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇప్పుడు A:B ఈజ్ ఈక్వల్ టు B:C అన్నారు అనుకోండి, ఓకేనా? దీన్నే ప్రపోర్షన్ అంటారు. అంటే డెఫినేషన్ ఏమంటే ద ఈక్వలింగ్ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. రెండు రేషియోల్ని మనం ఈక్వల్ చేసుకుంటే దాన్నే మనము ప్రపోర్షన్ అంటాము. ఇప్పుడు A:B అనేది రేషియో ఫామ్ అయితే దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ వచ్చేసి A/B అండి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? A/B ఈజ్ ఈక్వల్ టు B/C. A:(B)ని A/B రాసుకున్నా, B:(C)ని B/C రాసుకున్నా. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో దీంట్లో ఏని మనం ఫస్ట్ ప్రపోర్షన్ అంటాం. ఓకే, ఫస్ట్ ప్రపోర్షన్. బిని సెకండ్ ప్రపోర్షన్ అంటాం అన్నమాట. ఓకే, సిని థర్డ్ ప్రపోర్షన్. ఓకేనా? ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు B/C కదా. A/B ఈజ్ ఈక్వల్ టు B/C. సో దీంట్లో ఇది ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్. సో దీని నుంచి మనకి ఫస్ట్ ప్రపోర్షన్ కావాలనుకో, సో ఫస్ట్ ప్రపోర్షన్ ఏ ఈజ్ కదా, A ఈజ్ ఈక్వల్ టు B యువతలకు పోతే B²/C. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రపోర్షన్. నెక్స్ట్ దీని నుంచి సెకండ్ ప్రపోర్షన్ కావాలంటే B² ఈజ్ ఈక్వల్ టు A/C. C యువతలు పోతుంది. సో దట్ ఇంప్లైజ్ B ఈజ్ ఈక్వల్ టు √A/C అనమాట. ఓకే, థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే C ఈజ్ ఈక్వల్ టు B²/A. ఓకే, దిస్ ఈజ్ థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ అదే చెప్తున్నారు. సో సెకండ్ ప్రపోర్షన్, సో A/B ఈజ్ ఈక్వల్ టు B/C. దీని నుంచి సెకండ్ ప్రపోర్షన్ ఏమి? B² ఈజ్ ఈక్వల్ టు AC. దట్ ఇంప్లైజ్ B ఈజ్ ఈక్వల్ టు √A/C. సో ఇది సెకండ్ ప్రపోర్షన్. సో ఇవి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఎగ్జామినేషన్ మోడల్స్లో ఈ ప్రపోర్షన్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ ఏమి? A/B ఈజ్ ఈక్వల్ టు B/C కదా మనకి ప్రపోర్షన్ అంటే. సో దీని నుంచి మనకి థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు B²/A. డైరెక్ట్గా ఇందాక చేసినాం కదా అలాగా. ఈ C యువతలు పోయి A యువతలు వస్తుంది, B × B²/A. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేపాటికి ఏమవుతుందంటే మనకేమి A/B ఈజ్ ఈక్వల్ టు B/C కదా. అవి ఎప్పుడు థర్డ్ ప్రపోర్షన్ వరకే అండి. ఫోర్త్ ప్రపోర్షన్ అడిగినప్పుడు C/D. D అనే ఒక వేరియబుల్ వస్తుంది. ఎప్పుడు? ఓన్లీ ఫర్ ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? B × C/A. సో B యువతలు పోతుంది, D యువతలు పోతుంది, D ప్లస్లోకి A వస్తుంది అనమాట, క్రాస్ మల్టిప్లికేషన్. D ఈజ్ ఈక్వల్ టు B × C/A. దిస్ ఈజ్ కాల్డ్ ఫోర్త్ ప్రపోర్షన్. ఓకే, నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ అంటే ఏమి? సో మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే వాట్ ఈజ్ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ A/B ఆర్ A:(B). సో ఇట్లా అడిగినా ఒకటే, వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ A/B అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు √A × B అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
4,9కి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తాం? మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 9 అంటే ఏమొస్తుంది? 2 ఇంటూ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3 అంటే ఎంత? 6. ఆన్సర్ వచ్చేసి 6 అన్నమాట. నెక్స్ట్ డూప్లికేట్ రేషియో అంటే ఇప్పుడు A:Bకి డూప్లికేట్ రేషియో కనుక్కోమంటారు. అప్పుడు ఏం రాస్తామంటే A²:B² అనమాట. అంటే ఇప్పుడు 1:3కి డూప్లికేట్ రేషియో 1²:3². దట్ ఇంప్లాయిస్ ఏమొస్తుంది? 1:9 అనమాట. సో ఇప్పుడు సబ్ డూప్లికేట్ రేషియో అంటే A:2Bకి సబ్ డూప్లికేట్ రేషియో కనుక్కోమంటారు. అప్పుడు మనం ఏం రాస్తామంటే √A:√B అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4:16కి సబ్ డూప్లికేట్ రేషియో కనుక్కోమంటే ఏం రాస్తాం? √4 √16 ఎంత? 2:8 దట్ ఈజ్ 1:4 అనమాట. ఓకే, అలా సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్, డూప్లికేట్ అంటే స్క్వేర్. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏమి? సో ఇందాక మనం చూసినాం కదా, అది డూప్లికేట్, ఇది ట్రిప్లికేట్ రేషియో. అంటే A:2Bకి ట్రిప్లికేట్ రేషియో వచ్చేసి A³ B³. ఓకే, ఎనీ నెంబర్ ఇని ఏ ప్లేస్లో ఒక 2, ఇప్పుడు 4 ఉందనుకో, ఎంత వస్తుంది ట్రిప్లికేట్ రేషియో? 2³ 4³ ఇలా. సో ఎంత వస్తే అంత. సో 8:64 1:8 ఇలా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఇప్పుడు A:2Bకి సబ్ ట్రిప్లికేట్ రేషియో వచ్చేసి √A:3/B అనమాట. ఓకే, √A:3/B. ఓకే, ఇవి. సో మనకి రేషియో అండ్ ప్రపోర్షన్లో ఈ చాప్టర్ మొత్తానికి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఇదేనండి. ఓకేనా? ఎందుకంటే ఇవి నేర్చుకోవడం వల్ల మనకి నెక్స్ట్ వచ్చే చాప్టర్లు ప్రతి చోట ఇది ఇప్పుడు హౌ టు ఫైండ్ A:2B:C కదా, దీన్ని యూస్ చేస్తాం. ఓకేనా? అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు A:2B, B:2C వాల్యూస్ ఇచ్చినారనుకో, ఫర్ సపోజ్ ఇది ఒక 1:2, ఇది ఒక 3:7 అనుకోండి, ఇలా ఇచ్చినారు. అయితే A:2B:C వాల్యూ కనుక్కోమని చెప్పినారు అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే మనం కనుక్కోవాల్సింది A:2B:C కదా. సో ఫస్ట్ A:2B ఎంత? 1:2. ఓకే, సో రెడ్తో రాస్తాను చూడండి. B:2C ఎంత? ఒకసారి B వాల్యూ ఏమో 2 అయింది, ఇంకోసారి ఏమో 3 అయింది. సో B వాల్యూ 2 రాసుకున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి ఏమవుతుంది? 3 ఉంది కదా, 3 రాసుకుంటాం. 3:7. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత అంటే B కింద B వాల్యూస్ రాసుకుంటాం అనమాట. సో A:2B ఏమో 1:2, B:2C ఏమో 3:7 ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఈ రో ఉంది కదా, ఈ 2 పక్కన వేకెంట్ ఉండే ప్లేస్లో ఈ 2నే రాసేస్తామండి. ఓకేనా? నెక్స్ట్ ఈ 3 పక్కన 3 రాసేస్తాం. ఓకే, ఇప్పుడు ఇలా వర్టికల్గా మల్టిప్లై చేస్తాం. ఓకే, 1 × 3 3 2 × 3 6 7 × 2 14. So the value of A:2B:C is 3:6:14 అనమాట. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రాస్తాను చూడండి ఇక్కడ. A:2B, B:2C కదా. సో ఈ Bని ఇక్కడ రాసుకుంటాం, ఈ Bని ఇక్కడ రాసుకుంటాం. అప్పుడు ఇది A:B B:B B:C ఇలా వర్టికల్గా మల్టిప్లై చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యారో మార్క్ వేసాను చూడండి. ఓకే, లేదా ఇది B1 ఇది B2 అనుకోండి, ఇది B1 ఇది B2 అనుకోండి. ఇప్పుడు క్లారిఫై కదా, B1 × B2 B1 × BC ఇలా. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇందాక అనుకున్నాం కదా,
అక్కడ 3 వేరియబుల్స్ అనమాట, ఇక్కడ 4 వేరియబుల్స్ A:B:C:D అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ A:B వాల్యూ 2:3, B:C వాల్యూ ఒక 4:1, నెక్స్ట్ C:D వాల్యూ 5:3 అనుకుందాం. ఓకే, అయితే ఫైండ్ A:B:C:D. సో ఈ చాప్టర్ మొత్తానికి ఇందాకది చెప్పింది ప్లస్ ఇది అర్థమైతే ఆల్మోస్ట్ మిగతా చాప్టర్స్లో చాలా వరకు యూజ్ అవుతాయి ఇవి. సో మనం కనుక్కోవాల్సింది A:B:C:D కదా. సో చూద్దాం. సో 2:3 కదా, A:B, నెక్స్ట్ B:C ఎంత 4:1. ఒక్క నిమిషం. సో ఇక్కడ రాసాను చూడండి, A:B, B:C, C:D. సో ఇదెంత, ఇది 2:3, నెక్స్ట్ B:C ఎంత 4:1, నెక్స్ట్ C:D ఎంత 5:3 అనమాట. సో ఇప్పుడు ఇలా, ఇప్పుడు 3 ఉంది కదా, ఈ 3 ఉంది కదా, ఈ రో మొత్తం 3తో ఫిల్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ 1 ఉంది కదా, ఈ 1తో ఫిల్ చేసేసుకోవాలి. సో ఇక్కడ రాసింది చూడండి. సో ఇప్పుడు 3 ఉంది కదా, ఈ 3 ఉండే రో మొత్తం 3తో ఫిల్ చేసేసుకోవాలి, వేకెంట్ ఉండే ప్లేస్. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1తో ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 పక్కన 4, ఇక్కడ 5 ఉంది కదా, ఈ రో మొత్తం 5, అంటే ఇటు సైడ్ ఉండేవి అటు సైడ్ ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడు, సేమ్ ఇందాక మల్టిప్లై చేసిన వర్టికల్గానే మల్టిప్లై చేయాలి. 3 × 3 9 5 × 3 15 నెక్స్ట్ 5 4s 20, 23s 60. ఓకే, నెక్స్ట్ 2 4s 8, 8 5s 40. సో దిస్ ఈజ్ A:B:C:D అనమాట. ఓకే, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఈ రోస్ ఎట్లా ఫిల్ చేసుకోవాలంటే, ఈ 3 పక్కనే కదా ఖాళీగా ఉండేది రోస్ అన్నీ, సో 3తో ఫిల్ చేసుకోవాలి. ఇది 1 పక్కన కదా ఖాళీ ఉండేది, సో 1 ఫస్ట్ ఉండేది 1 కాబట్టి 1. ఇదే రోలని ఇక్కడ 4 పక్కన కదా ఖాళీ ఉండేది, 4తో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ 5 పక్కన 2 వేకెట్స్ ఉన్నాయి, సో ఈ 5తో ఫిల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం 3 వేరియబుల్స్ అండ్ 4 వేరియబుల్స్ ఇది చేయడం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో మీకు ఇందాక ఇంకో కాన్సెప్ట్ చూడడం మర్చిపోయినాను. సో ఇప్పుడు A:1B ఇన్వర్స్ రేషియో అంటే ఏమని చెప్పినాం, 1/A:1/B. దట్ ఇంప్లైజ్ ఏమని రాసినాం, B:A అని రాసినాం. ఓకే, సూపర్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమిటంటే, వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో బిట్వీన్ A:B:C అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తామంటే 1/A:1/B:1/C రాస్తాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసేకి రాదు. సో అప్పుడు ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం ఏమి ఇక్కడ మూడింటికి A:B:C కదా. సో ABC ఉన్నాయి కాబట్టి A:B:C. ఇప్పుడు A:B:Cతో అన్నిటినీ మల్టిప్లై చేస్తాం. 1/A:ABC 1/B:ABC 1/C:ABC. సో ఏ క్యాన్సిల్ అయితే BC మిగులుతుంది, BB క్యాన్సిల్ అయితే A:C మిగులుతుంది, నెక్స్ట్ CC క్యాన్సిల్ అయితే A:B మిగులుతుంది అనమాట. సో ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C ఈజ్, సో ఇది BC:AC:AB. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 3:2:5 ఉందనుకోండి. సో దీనికి ఇన్వర్స్ రేషియో చెప్పాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ BC కదా, సో A కాకుండా BC, 5 2s 10 నెక్స్ట్ A:C 5 3s 15 నెక్స్ట్ A:B 3 2s 6. దిస్ ఈజ్ ఇన్వర్స్ రేషియో. ఓకే, ఇది డెరివేషన్ అనమాట, ఇది డైరెక్ట్గా చేసేయచ్చు. సో మనకి ఏమిది, ఇది గుర్తుండాలి. సో ఏ కావాలంటే ఏ కాకుండా మిగతా రెండింటిని మల్టిప్లై చేయాలి. బి కావాలంటే బి కాకుండా మిగతా రెండింటిని మల్టిప్లై చేయాలి. సి కావాలంటే సి కాకుండా మిగతా రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే ఇన్వర్స్ రేషియో. ఓకే, నెక్స్ట్. సో అది అండి కాన్సెప్ట్.
సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సో మీ చుట్టుపక్కల ఉన్న గ్రూప్ డి ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో A/B is equal to 2:5, C/B is equal to 3:4, then find A/B/C. A/B 2:5 అయితే మరియు C/B = 3:4 అయితే A/B/C అనేది దేనికి సమానం? ఓకే, ఇందాక చేసినాం కదా 3 వేరియబుల్స్ మనం కనుక్కోవాల్సింది A/B/C. సో A/B ఎంత? 2:5. నెక్స్ట్ C/B ఎంత? సో ఇక్కడ రివర్స్ ఇచ్చారు చూడండి. ఓకేనా, అప్పుడు 4:3 రాసుకోవాలి. B వాల్యూ 3 కాబట్టి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇక్కడ 5తో ఫిల్ చేసుకుంటాం, ఇక్కడేమో 4తో ఫిల్ చేసుకుంటాం. సో వర్టికల్గా మల్టిప్లై చేస్తే 5 3 = 15, 5 4 = 20, 4 2 = 8. సో ఆన్సర్ ఎంత? 8:20:15 అనమాట. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x is to y is to z is equal to 3:4:5, x plus y plus z is equal to 96, then what is the value of z? సో ఇది చూడండి, ఇది కూడా బేసిక్ క్వశ్చన్. చాలా చోట్ల మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయండి. ఓకే, సో రేషియో ఇచ్చి వాటి సమ్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు x is to y is to z కదా, సో 3:4:5. సో వీటి సమ్ ఎంత? 96. అంటే చూడండి, 3 + 4 7, 7 + 5 12. సో ఇది మొత్తం 12 పార్ట్స్. ఓకే, ఈ 12 పార్ట్స్ వాల్యూ ఎంత? 96. 12కి ఎంత మల్టిప్లై చేస్తే వస్తుంది? 12 8 = 96. అంటే 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8. లేదా 96/12 చేసిన 8 కదా వచ్చేది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 8 3 = 24. మళ్ళీ y వాల్యూ 4 8 = 32. నెక్స్ట్ 5 8 = 40 z వాల్యూ. ఇప్పుడు మనకి ఏమడిగినారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z వాల్యూ ఎంత వచ్చింది? 40. సో లేదా సింగిల్ స్టెప్లో కూడా చేయొచ్చు చూడండి. సో 12 పార్ట్స్ వాల్యూ 96 అయితే మనం కనుక్కోవాల్సింది z ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ వాల్యూ. సో 12 8 = 96, 8 5 = 40. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 10 12 15 ఈజ్. సో మనకు ఇందాక నేను నోట్ పాయింట్ చెప్పినాను కదా, ఫోర్త్ ప్రపోర్షన్ అంటే మనకి A/B ఈజ్ ఈక్వల్ టు C/D. D అనే ఫోర్త్ వేరియబుల్ యాడ్ అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు ఏమి? B × C/A. సో మనకి ఇచ్చింది ఇదేమో A, ఇదేమో B, ఇదేమో C. మనం కనుక్కోవాల్సింది D వాల్యూ. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫోర్త్, దీన్ని అనుపాతం అంటారండి. ఓకే, 4వ అనుపాతం. సో D ఈజ్ ఈక్వల్ టు B × C అంటే 12 × 15/10. సో 12 × 15 ఎంత? 180. 180/10 0 0 క్యాన్సిల్ 18. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఈజ్ 18 అనమాట. 4వ అనుపాతం 18. నెక్స్ట్, 2 numbers are in the ratio 5:7. If the first number is 20, then the second number will be. రెండు సంఖ్యలు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్య 20 అయితే రెండవ సంఖ్య ఇలా ఉంటుంది. అంటే ఎంత? సో ఇప్పుడు A/B 2 నంబర్లు ఉన్నాయి. ఇది 5:7. సో ఫస్ట్ నంబర్ ఎంత? 20 అని ఇచ్చినాడు. అంటే 20కి ఎంత మల్టిప్లై వస్తుంది? 5 × 4 చేస్తే 20 వస్తుంది. సో మనకి రేషియోలో ఒక సైడ్ ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం అనుకో, నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అదే నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. 7 × 4 28. సెకండ్ నెంబర్ ఈజ్ 28. సో దీన్ని ఇంకా ఎలా కనుక్కుంటారంటే, సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, సో 5 పార్ట్స్ వాల్యూ 20 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత? 5 4 = 20, 4 7 = 28. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 6:5,
10:A, small a is 8:9. Then find the value of a. మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B, C:D, E:F ఈజ్, అంటే డైరెక్ట్ రాసేస్తున్నానండి, ఏమని చెప్పిన x/y అని చెప్పిన. ఓకే, మనకి ఏమి ఇచ్చారు, A:B 2:3, C:D 6:5, E:F 10:A అన్నారు. సో దీన్ని ఏమంటారు, సమ్మెనల నిష్పత్తి అంటారు తెలుగులో. ఓకే, సో ఇప్పుడు రాసుకోండి, 2/3 ఇంటూ 6/5 ఇంటూ 10/A ఈజ్ ఈక్వల్ టు x/y వాల్యూ 8/9 అని ఇచ్చేసారు. 8:9 క్వశ్చన్లోనే మెన్షన్ చేసేసారు కాంపౌండ్ రేషియో. సో ఇక్కడ రాసుకోండి 8/9. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 3 2s are 6, 5 2s are 10. సో 2 2 2 2 క్యూబ్ 8 కదా, ఈ 8కి 2 క్యూబ్కి 8. సో ఇప్పుడు ఏం మిగిలింది, 1/A ఈజ్ ఈక్వల్ టు 1/9. దట్ ఇంప్లైస్ దీన్ని ఏం రాసుకోవచ్చు, A ఈజ్ ఈక్వల్ టు 9 డైరెక్ట్గా రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లోకి వస్తాయి అన్నమాట. సో A ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ క్వశ్చన్. In a school, there are 550 students. The ratio of the boys to that of girls is 6:5. How many more girls should join the school so that the ratio become 5:6? ఒక పాఠశాలలో 550 మంది విద్యార్థులు ఉన్నారు. బాలురు బాలికల యొక్క నిష్పత్తి 6:5 నిష్పత్తిగా ఉంది. అయితే నిష్పత్తి 5:6గా మారాలంటే ఇంకా ఎంతమంది బాలికలు పాఠశాలలో చేరాలి, ఒకసారి చూద్దాం. బాయ్స్ ఇస్ టు గర్ల్స్ ఎంత రేషియో, 6:5 కదా. టోటల్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 550 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎన్ని పార్ట్స్, టోటల్ 11 పార్ట్స్. ఈ 11 పార్ట్స్ వాల్యూ ఎంత, 550. సో ఎంత మల్టిప్లై చేయాలా, 50తో మల్టిప్లై చేస్తే 550 వస్తుంది. అప్పుడు బాయ్స్ ఎంతమంది అవుతారు, 6 × 50 300. గర్ల్స్ ఎంతమంది అవుతారు, 5 × 50 250. అయితే ఇప్పుడు బాయ్స్కి గర్ల్స్కి ఎంత అవ్వాలి రేషియో, 5:6 అవ్వాలంటే గర్ల్స్ ఎంతమంది యాడ్ చేయాలి అంటే, బాయ్స్ ఎంతమంది ఉంటే అంతమంది ఉంటారు అనమాట. 300 బాయ్స్ ఉన్నారు, 250 గర్ల్స్ ఉన్నారు. ఈ 250 గర్ల్స్కి ఎంతమందిని యాడ్ చేస్తే రేషియో అనేది 5:6 అవుతుందో చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, 5కి ఎంత మల్టిప్లై చేయాలా, ఇంటూ 60 చేస్తే 300 వస్తుంది. ఇక్కడ కూడా రేషియోలో ఏం చెప్పిన, పైన ఒక సైడ్ ఏమిటితో మల్టిప్లై చేస్తే ఇంకో సైడ్ మీద అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. చూడు, ఇక్కడ ఇంటూ 60 చేస్తాను అంటే 6 × 60 360 ఉండాలండి. ఇక్కడ ఎంత ఉంది, 250 ఉంది. అంటే ఎంతమంది గర్ల్స్ కావాలా, 110. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 110. ఇంకా 110 గర్ల్స్ యాడ్ చేస్తే మనకి రేషియో అనేది 5:6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are in the ratio 3:4. On increasing each of them by 30, the ratio becomes 9:10. The sum of the numbers is. రెండు సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి 30 పెంచితే నిష్పత్తి 9:10 అవుతుంది. సంఖ్యల మొత్తం ఎంత? ఓకే, ఇప్పుడు A and B రెండు ఉన్నాయనుకోండి నంబర్స్. ఒకటేమో 3x, ఒకటేమో 4x. x అనేది కామన్ మల్టిప్లయర్. ఓకే, సో ఈచ్ నెంబర్కి +30 యాడ్ చేయడం వల్ల ఏమైంది, రేషియో 9:10 అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ రూపంలో వేసుకుందాం. అంటే 3x + 30 డివైడెడ్ బై 4x + 30 ఈజ్ ఈక్వల్ టు 9/10. అదే కదా, దీన్నే ఇలా వేసుకున్నాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 30x + 300 ఈజ్ ఈక్వల్ టు
36x ప్లస్ 270. సో ఎక్స్లన్నీ ఒక సైడ్ నెంబర్లన్నీ ఒక సైడ్ తెస్తే 36లో 30 పోతే 6x ఈజ్ ఈక్వల్ టు 30. 300లో 270 పోతే 30. x ఈజ్ ఈక్వల్ టు 6 5 30. సో ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏమడిగినారు? సమ్ ఆఫ్ ద నంబర్స్ ఏమనుకున్నాం మనం? 3x ప్లస్ 4x, 2 నెంబర్స్ కదా. సమ్ అంటే ఎంత? 7x కదా. 7 × 5 35. ఎక్స్ వాల్యూ 5 కదా. 7 × 5 దట్ ఈస్ 35. సో ఆన్సర్ ఈస్ 35 అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 14.4 అండ్ 3.6 అండ్ థర్డ్ ప్రపోర్షనల్ టు ద 5 and 4. సో ఇక్కడ చూడ రేషియో చెప్పాలి మనం దేనికి? మీన్ ప్రపోర్షన్కి అండ్ నెక్స్ట్ ఏమన్నాడు? థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకి b²/a. అదే కదా యాక్చువల్గా థర్డ్ ప్రపోర్షన్ అంటే a/b ఈజ్ ఈక్వల్ టు b/c, c ఈజ్ ఈక్వల్ టు b²/a. సో మీన్ ప్రపోర్షన్ దేని చెప్పాలా? 14.4 3.6. సో చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 14.4 ఇంటూ 3.6 ఇస్ టు చూడు 5 and 4కి థర్డ్ ప్రపోర్షన్. సో బి వాల్యూ ఎంత ఇచ్చినాడు? 4 అంటే 4² 16/5. ఇక్కడ చూడండి, ఇది 144, ఇది 36 అనుకోండి. అంటే by10 రాస్తున్నా. అంటే 144² 12, 6² 36 కదా, by10 ఈజ్ ఈక్వల్ టు 16/5. సో 5 2s 10, 2 3s నెక్స్ట్ 2 4 4s 4 3s అంటే 9:4 ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇదేమో మీన్ ప్రపోర్షన్, ఇదేమో థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఎ స్కూల్ ఈజ్ 27:23. If the difference between the number of boys and girls is 200, then find the number of boys. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 27:23. బాలురు మరియు బాలికల సంఖ్య మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ ఈజ్ 200. అయితే బాలుర సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ బాయ్స్ కనుక్కోవాలి మనం. సో బాయ్స్ ఇస్ టు గర్ల్స్ రేషియో ఎంత మనకి? 27:23. అయితే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? రేషియో ప్రకారం చూస్తే 4 parts కదా. 27లో 23 పోతే 4 parts. ఈ 4 parts వాల్యూవే మనకి 200 ఇచ్చారనమాట. ఓకే, 4 parts వాల్యూ 200 అయితే మనం ఎవరు కనుక్కోవాలా? బాయ్స్ కదా. బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 27 parts. సో 4 1s 450s 200. సో 5తో మల్టిప్లై చేస్తే 5 7s 35, 5 2s 10 ప్లస్ 3 1350. సో నంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 1350 members. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are in the ratio 3:2 if 8 and 6 are subtracted from the first and second number respectively. The ratio becomes 8:5. The numbers are రెండు సంఖ్యలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి మరియు రెండవ సంఖ్యలు నుండి వరుసగా 8 మరియు 6 తీసేస్తే ఆ నిష్పత్తి 8:5 అవుతుంది. ఆ సంఖ్యలు ఏమిటి? సో 2 numbers సేమ్, మళ్ళీ A/B అనుకుంటే వాటి వాల్యూస్ ఎంత ఇచ్చారు? రేషియో ప్రకారం 3x is to 2x. సో ఫస్ట్ నెంబర్ నుంచి -8, సెకండ్ నెంబర్ నుంచి -6 తీసేస్తే రేషియో ఎంత వచ్చిందండి? 8:5. అయితే ఈ నంబర్స్ ఎంతో కనుక్కోవాలి. ఓకే, దీన్ని ఈక్వేషన్ రూపంలో వేస్తున్నా. 3x - 8 divided by 2x - 6 is equal to 8/5. So 15x - 40 is equal to 16x - 48. So
ఎక్స్లన్నీ ఒక సైడు, ఇవన్నీ నెంబర్లన్నీ ఒక సైడ్ తీస్తే 16xలో 15x పోతే ఎక్స్, 48లో 40 పోతే 8, x ఈజ్ ఈక్వల్ టు 8. సో మన నంబర్స్ ఏమి 3x 2x, x వాల్యూ 8 కదా, 8 3 జా 24, 8 2 జా 16, ఇవే నంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When 50% of a number A is added to B, then B increased by 25%. Then what is the ratio between the numbers A and B? A అనే సంఖ్య నుండి 50% Bకి కలిపితే B 25% పెరుగుతుంది. అయితే A మరియు B సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? ఓకే, వాడు ఇచ్చిన నంబర్స్ని మనం రాసుకుందాం ఒకసారి. సో ఏ అనే ఉంది, ఏలో 50% ఆఫ్ వాల్యూని బీకి యాడ్ చేస్తే బి ఏమైంది, నార్మల్ వాల్యూ కంటే 25% పెరిగిందంటే 125% అవుతుందన్నమాట. ఓకే, 50% అంటే ఎంత, 1/2. 125% అంటే నిన్న పర్సంటేజ్లో చెప్పలేం కదా, 25 5 జా 25 4 జా. ఓకే, a/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 5/4. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ 2 ఎల్సిఎం తీయండి. a ప్లస్ 2b డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ b/4. అంటే ఇక్కడ 2 1 జా 2 2 జా 4. ఇప్పుడు 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 5b. సో b అవతల పోతే ఏమవుతుంది, 2a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. అంటే 5bలో 4b తీసేస్తే ఒక b మిగులుతుంది. ఇప్పుడు రేషియో కావాలన్నా కదా, రేషియో వచ్చేసి a/b ఈజ్ ఈక్వల్ టు 1/2. దట్ ఈజ్ a:b అంటే ఏమవుతున్నప్పుడు 1:2. ఇదేమో ఫ్రాక్షన్ ఫాము, ఇదేమో రేషియో ఫామ్. మన ఆన్సర్ వచ్చేసి 1:2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The difference of two numbers is equal to 30% of their sum. Find the ratio of the largest number to the smallest number. రెండు సంఖ్యల వ్యత్యాసం వాటి మొత్తంలో 30% అయితే పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు నిష్పత్తి కనుగొనండి. సో ఎక్స్ వై అనే రెండు నంబర్స్ ఉన్నాయి, వీటి మధ్య డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు, 30% ఆఫ్ వాటి సమ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, 0 0 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 10x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3y. ఎక్స్లన్నీ ఒక సైడు, వైలన్నీ ఒక సైడ్ తెస్తే ఏమవుతుంది, 10xలో 3x పోతే 7x. సో 10y అవతల పోతే ప్లస్ 10y అవుతుంది కదా, 13y. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, x/y ఈజ్ ఈక్వల్ టు 13/7. అంటే ఇది ఫ్రాక్షన్ ఫామ్. అప్పుడు x/y ఏమవుతుంది, 13:7. ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a college, if 15% of boys are the same in the number as 1/3 of the girls, then find the ratio of the number of boys to that of girls in the college. ఒక కళాశాలలో 15% మంది బాలురు 3/వంతు మంది బాలికల సంఖ్యకు సమానమైతే ఆ కళాశాలలో బాలుర సంఖ్య బాలికల సంఖ్య నిష్పత్తి కనుగొనండి. సో ఎలా చేస్తారో చూడండి. 15% ఆఫ్ బాయ్స్ అంటే 15% బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ గర్ల్స్. ఇదే కదా మన క్వశ్చన్లో చెప్పింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 5 3 5 20. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 9 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 గర్ల్స్. ఈ 3 యువతలు పోతుంది, 3 × 3 9 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 గర్ల్స్. దీని నుంచి మనకి ఏమొస్తుంది,
బాయ్స్ బై గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 20/9. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇది ఫ్రాక్షన్ ఫాము. రేషియో ఫామ్ ఏమవుతుంది? 20:9. మన ఆన్సర్ వచ్చేసి 20:9 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. In what ratio must wheat at 3.20 per kg be mixed with wheat 2.90 per kg so that the mixture worth 3.08 per kg? Okay. కిలోకు 3.20 పైసలు, ₹3.20 చొప్పున ఉన్న గోధుమలను కిలోకు ₹2.90 చొప్పున ఉన్న గోధుమలతో ఎంత నిష్పత్తిలో కలపాలి? తద్వారా మిశ్రమం కిలోకు ₹3.08 విలువను పొందుతుంది. సో దీన్ని మనం మిక్చర్ అండ్ అలిగేషన్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తామండి. సో ఫస్ట్ ఎంత అన్నారు? ₹3.20, ఇంకొకటి ₹2.90. వీటి రెండింటిని కలిపితే వీటి నుంచి వచ్చే మిక్చర్ ప్రైస్ ఎంత అని చెప్పినారు? ₹3.08. సో ఇప్పుడు ఇలా డిఫరెన్స్ తీసుకోండి. 3.20లో 3.08 పోతే 0.12. ఓకే. నెక్స్ట్ 3.08లో 2.90 పోతే 0.18 అనమాట. ఓకే, ఇక్కడ 2 పాయింట్లు తర్వాత ఇక్కడ 2 పాయింట్ల తర్వాత ఉన్నాయి. సో ఆన్సర్ 18:12 అవుతుంది అనమాట. పాయింట్స్కి క్యాన్సిల్ అయిపోయింది. లేదా ఇక్కడ ఇంటూ 100, ఇక్కడ ఇంటూ 100 చేస్తాం. సో పాయింట్స్ వెళ్ళిపోతాయి. 6 3s 18, 6 2s 12. సో ఆన్సర్ వచ్చేసి 3:2 అనమాట. సో ఇది మిక్చర్ అండ్ అలిగేషన్ ఇలా చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీరు దీని ఆన్సర్ కమెంట్ చేయండి. ఓకే, ఖచ్చితంగా ట్రై చేయండి, వస్తుంది ఈజీగా. ద ప్రపోర్షన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాసెస్ ఈజ్, ప్రపోర్షన్ అంటే రేషియో అండి. రేషియో అని తీసుకోండి. ప్రపోర్షన్ 1:2:3. If 20 students are included in each classes, then the proportion becomes 3:5:7. What was the initial total number of students in the classes? ఓకే, 3 తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య నిష్పత్తి 1:2:3. ప్రతి తరగతిలోని 20 మంది విద్యార్థులను చేర్చినట్లయితే ఆ నిష్పత్తి 3:5:7 అవుతుంది. ప్రారంభంలో 3 తరగతుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఓకే, ఇది ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. మా కామెంట్లో ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఏమన్నా నేను ఇంతవరకు చెప్పిన కంటెంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు మన టెలిగ్రామ్లో అయినా కావచ్చు, లేదా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కూడా అడగచ్చు. అలాగే ఈ వీడియో మీకు వర్త్ అనిపించి నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే 100% సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లక్ష్య సాధన. మీకు ఈ PDF కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.